తెలంగాణ వైల్డ్ లైఫ్ శాంచురీస్ డిస్ట్రిక్ట్ అండ్ లొకేషన్ అండ్ ఇంపార్టెన్స్ చూస్తే మరి ఇక్కడ అమరాబాద్ మనకి ఎన్నని చెప్పాం టోటల్గా 9 వైల్డ్ లైఫ్ శాంచురీస్ అన్నాం. తెలంగాణలో ఉన్న వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎన్ని నాన్న మనకు ఓవరాల్గా 9 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి. సో డిస్ట్రిక్ట్ లొకేషన్ అండ్ ఇంపార్టెన్స్ మరి ఇక్కడ చూడండి. సో వైల్డ్ లైఫ్ శాంచురీ అమరాబాద్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది డిస్ట్రిక్ట్ అయితే నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్ బార్డర్. నెక్స్ట్ లొకేషన్ మనకి ఎగ్జాక్ట్లీగా నల్లమల ఫారెస్ట్లో కనిపిస్తుంది. మరి దీన్ని లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ తెలంగాణ, హోమ్ టు టైగర్స్ అండ్ లియోపార్డ్స్, స్లోత్ బీర్స్ అండ్ చెంచు ట్రైబ్స్. ఇక్కడ మనకి ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. మరి ఈ ఏరియాలో మనకు కనిపించే ఒక ఫేమస్ ట్రైబ్ ఏంటంటే మనకు చెంచు ట్రైబ్ అని అంటారు. మరి చెంచు ట్రైబ్ ఇక్కడ మనకి నల్లమల ఫారెస్ట్, నాగర్ కర్నూల్ డిస్టిక్. మరి ఈ ట్రైబ్స్ మరి రెసిడెన్సీ ప్లేసెస్, ఈ ట్రైబ్స్ యొక్క నివాస స్థలాలను ఏమని పేరుతో పిలుస్తారని కూడా లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగారు సార్. సో రెసిడెన్సీ ప్లేస్ ఆఫ్ చెంచూస్ ఈజ్ కాల్డ్ యాజ్ పెంటలు అని అంటారు. ఎగ్జాంపుల్గా మనం శ్రీశైలం వెళ్ళి కూడా మొత్తం కూడా ఘాట్ రోడ్స్లో వెళ్తూ ఉంటాం కదా, అక్కడ ఈగల పెంట, దోమల పెంట అనే ప్లేసెస్ ఉంటాయి. వాళ్ళ యొక్క నివాస అంటే వాళ్ళ యొక్క ఊర్ల పేర్లను మనం ఏమంటామంటే చెంచు, వాళ్ళ యొక్క నివాస పెంటలు అని అంటారు. సో ఓకేనా. డిస్టిక్ అయితే నాగర్ కర్నూల్, సో లొకేషన్ నల్లమల ఫారెస్ట్. నెక్స్ట్ సో కవాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది అన్న మనకంటే సో మంచిర్యాల్ అండ్ నిర్మల్ డిస్టిక్లో ప్రధానంగా కనిపిస్తుంది సార్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంతకుముందు అక్కడ చెప్పినప్పుడు నిజామాబాద్ అన్నాం కదా, సో మళ్ళీ డివైడ్ అయినాయి కాబట్టి మంచిర్యాల అండ్ నిర్మల్ బార్డర్లో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ అంటే మనకి సో జన్నారం అనే ఒక ప్లేస్లో మనకు కనిపిస్తుంది అన్న. మరి ఇక్కడ టైగర్ హ్యాబిట్, ఫేమస్ పార్ట్ ఆఫ్ ది సెంట్రల్ ఇండియన్ టైగర్ కారిడార్స్ అనేది మనకు ప్రధానంగా ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. అంటే ఫేమస్ ఏంటంటే కవాల్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అన్న, సో అమరాబాద్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనే ఫేమస్ మనకి సో టైగర్స్ సంబంధించి ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తాయి అన్న. నెక్స్ట్ తర్వాత ఏటు నాగాలం వైల్డ్ లైఫ్ శాంచురీ డిస్టిక్ అయితే మనకి ఏంటంటే ములుగు డిస్టిక్ అని అంటారు. అలాంగ్ విత్ గోదావరి రివర్. అంటే ఇక్కడ లొకేషన్ ఏంటంటే ఏటు నాగారం, అక్కడే మనకి ఏం చెప్పాను, గోదావరి రివర్ యొక్క పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో సో అక్కడే మనకి ఏటు నగరం వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది ఇది సార్ చాలా ఫేమస్ ఓల్డెస్ట్ శాంచురీస్ అని చెప్పేసి అంటారు సార్. ఫేమస్ ఫర్ ది సమ్మక్క సారలమ్మ జాతర, టేక్ ఫారెస్టెస్ అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి. ఇక్కడ ఏది సో ఏటు నగరం వైల్డ్ లైఫ్ శాంచురీగా చూస్తారు. నెక్స్ట్ వన్ కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ. మరి ఇది భద్రాద్రి కొత్తగూడెం. లొకేషన్ ఎక్కడ అంటే మనకి పాల్వంచ దగ్గర కనిపిస్తుంది. ఏది కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ, నోన్ ఫర్ ది కిన్నెరసాని రిజర్వాయర్ అండ్ డెన్స్ ఫారెస్ట్ అండ్ డీర్స్ అండ్ రెప్టైల్స్ అనేది మనకు ప్రధానంగా ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. అంటే ఇది జింకలు, మరి దట్టమైన అడవులు, అదేవిధంగా కిన్నెరసాని రిజర్వాయర్ అండ్ రెప్టైల్స్ అనేది ప్రధానంగా ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ పోచారం వైల్డ్ లైఫ్ శాంచురీ, సో మెదక్ అండ్ నిజామాబాద్. సో ఇది ఎక్కడ సార్ మనకంటే లొకేషన్ పోచారం లేక్ దగ్గర కనిపిస్తుంది. సో రైట్, ఇంపార్టెంట్ బర్డ్స్ హ్యాబిట్ అండ్ అట్రాక్ట్ ది మైగ్రేటెడ్ బర్డ్స్, వలస పక్షుల యొక్క సంచారం అనేది ఇక్కడ ప్రధానంగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మంజీరా వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇస్ ఏ సంగారెడ్డి డిస్టిక్. సో ఇది ఎక్కడ అంటే మనకు మంజీరా రివర్ ఇస్ ఫేమస్ ఫర్ మగ్గర్, క్రొకోడైల్స్ అండ్ ఫ్రెష్ వాటర్ టాటిల్స్ అండ్ ది వాటర్ బర్డ్స్. ఇవి అంటే ఇది నీటి పక్షులు, తర్వాత తాబేళ్ళు అండ్ మగ్గర్, క్రొకోడైల్స్ అనేది ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకు మంజీరా వైల్డ్ లైఫ్. ఇంకోటి ఫ్రెష్ వాటర్ కూడా మంజీరా అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ పాకాల వైల్డ్ లైఫ్ శాంచురీ. సార్ ఇక్కడ మనకి పాకాల అనేది ఇది ములుగు కాదు, ఇక్కడ లొకేషన్ వరంగల్. సో వరంగల్ ఎక్కడ అంటే మనకి ఇది కనిపించేది సో పాకాల. సో రిచ్ బయోడైవర్సిటీ అరౌండ్ ద హిస్టారిక్ పాకాల లేక్, లివర్స్, డీర్స్ అండ్ ది బర్డ్స్ అనేది ప్రధానంగా ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ తర్వాత ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ కనిపిస్తుంది ఇదంటే మనకు మంచిర్యాలలో కనిపిస్తుంది. నెక్స్ట్ అలాంగ్ విత్ ది ప్రాణహిత రివర్. ప్రాణహిత రివర్ ఏ నది యొక్క ఉపనది మనకంటే గోదావరి నది యొక్క ఉపనదిగా చెప్పడం అనేది జరుగుతుంది సార్. నెక్స్ట్ తర్వాత డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అండ్ హ్యాబిట్ ఫర్ ది బ్లాక్ డాగ్ అండ్ లియోపార్డ్స్ అండ్ బర్డ్స్ అనేది ఇక్కడ మనకి ప్రధానంగా కనిపించే ఎనిమల్స్ అండ్ బర్డ్స్ అని చెప్పేసి. నెక్స్ట్ శివారం వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇది కూడా ఎక్కడంటే మనకు మంచిర్యాలలోనే కనిపిస్తుంది.
నెక్స్ట్ ఇది ఎక్కడ అంటే మనకి గోదావరి రివర్ ఇస్ అ ఫేమస్ ఫర్ మగ్గర్ క్రొకోడైల్స్ అండ్ రివర్ అండ్ ఎకోసిస్టమ్ అనేది ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఒకవేళ మిమ్మల్ని సింపుల్గా క్వశ్చన్ అడగాలి అంటే ఇప్పుడు ఈ వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఉండి డిస్ట్రిక్ట్స్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ మనకు అలాగనే అడిగాడు. ఏది సో ఇవి వాటి యొక్క డిస్ట్రిక్ట్స్ మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఓవరాల్గా మనకి ఇవి 9 వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఇన్ తెలంగాణ. ఇక్కడ ఏం కనిపిస్తాయి మనకంటే సో ఇక్కడ టైగర్స్, డీర్స్, బర్డ్స్ అండ్ రెప్టైల్స్, రిచ్ బయోడైవర్సిటీ డెన్ ఫారెస్ట్ అనేది ఏది ఈ వైల్డ్ లైఫ్ సాంచురీలో కనిపిస్తాయి. రివర్స్ అండ్ లేక్స్ అండ్ రిజర్వాయర్స్, సో కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ సాంచురీ వైల్డ్ లైఫ్స్ అండ్ ఎకోసిస్టమ్ అంటే ఇది ఓవరాల్గా మనకి ఫారెస్ట్ని కాపాడుతూ అదేవిధంగా ఫారెస్ట్లో ఉన్న ఎనిమల్స్ని ఎకోసిస్టాన్ని మొత్తం కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ. మరి ఇంకా మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి సార్, మనల్ని క్వశ్చన్ చేయాలి అంటే సో వైల్డ్ లైఫ్ సాంచురీస్ యొక్క బార్డర్ హూ హ్యాస్ డిసైడెడ్, మరి ఎవరు డిసైడ్ చేస్తారన్న మరి దీనంటే మనకి స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అది స్టేట్ గవర్నమెంట్ కూడా సో అసెంబ్లీ డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది సార్. సో మరి దీంట్లో మరి హ్యూమన్ యాక్టివిటీస్ ఉంటాయి సార్ అంటే ఉంటాయి సార్. నెక్స్ట్ తర్వాత మరి దీంట్లోకి ఎంట్రీ ఉంటుందా సార్ అంటే అందరికీ ఎంట్రీ ఉంటుంది. సో ఫారెస్ట్ మనం గ్యాదర్ చేసుకోవచ్చా సార్ అంటే అటవీ కలప యూజెస్ ఉంటాయి సార్ అంటే దీంట్లో అంటే ఉమెన్ యాక్టివిటీస్ ఉన్నాయంటే అన్నీ కూడా మనకు వైల్డ్ లైఫ్ సాంచురీ. ప్రజెంట్ ఇండియాలో ఎన్ని వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఉన్నాయి సార్ అంటే ఓవరాల్గా దాదాపుగా 573+ వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఇన్ ఇండియా. సో దాంట్లో మన తెలంగాణలో ఎస్పెషల్ ఎన్ని ఉన్నాయన్న మనకంటే ఓవరాల్గా 9 వైల్డ్ లైఫ్ సాంచురీస్ అనేది ఉండడం జరిగింది. సో ఇది వైల్డ్ లైఫ్ సాంచురీస్ గురించి. సో నెక్స్ట్ తెలంగాణలో